ఎప్పుడు పప్పేనా? సరే ఈసారి ఏం చేద్దామా అని ఆలోచిస్తే పాలక్ రైస్ గుర్తొచ్చింది. సరే అయితే జస్వికకి ఎమ్మి పాలక్ రైస్ చేసేద్దామా? బాగా కడిగిన పాలకూరని మిక్సీ జార్లో వేసి కొంచెం దాల్చిన చెక్క, ఒక వెల్లుల్లి రబ్బా వేసి దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో నెయ్యి, జీలకర్ర వేసి అది కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. అవి కూడా కొంచెం వేగాక టమోటా ముక్కలు వేసి దాంట్లో ఉప్పు, పసుపు వేయాలి. అది కొంచెం మెత్తగా అయ్యాక దాంట్లో ఈ ఆలుగడ్డ కూడా వేసి అది కూడా కొంచెం మెత్తపడ్డాక ఈ పేస్ట్ కూడా వేసేయాలి. మర్చిపోయానండి, కాజు వేయడం మర్చిపోయాను. కాజు పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది కదా. కాజు పేస్ట్ కూడా వేయాలి. మీరు కాజుని డైరెక్ట్గా ఆ పేస్ట్లోనే వేసేసేయచ్చు. నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కాజు పేస్ట్ని వేసాను. అది వేస్తే మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించాక ఇంకొన్ని నీళ్లు పోసి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేయాలి. నేను కొంచెం ఎసరు వచ్చేదాకా నేను మూత పెట్టనండి. మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే మన ఎమ్మి పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఈ పాలక్ రైస్ మా బాబు కోసం చేశాను కాబట్టి మా బాబుకు కొంచెం స్పైస్ టాలరెన్స్ తక్కువ కాబట్టి లిమిటెడ్ స్పైసెస్ వేశాను. మీకు కనుక తినేటట్టు అయితే ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎమ్మి పాలక్ రైస్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.